ఒకవైపు టెక్నాలజీలో ఇట్స్ అ వెరీ క్వైట్ సక్సెస్ తప్ప మీరన్నట్టు ఎక్కువ అది ఇంకేం చూసే అవకాశాలు లేవు. ఇక్కడ ఒక రోలర్ కోస్టర్ రైడ్. మోరోవర్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చుట్టూ పాన్ ఇండియా ఏదో ఒక కాంట్రవర్సీ ఎప్పుడో అప్పుడు ఏదో ఒక తొలుస్తూ ఉంటుంది. సో మీరొక న్యూ కమర్ అంటే రిలేటివ్‌లీ ఒక 10 ఏళ్ల క్రితం నుంచి మీరు అసోసియేట్ ఉన్నారు. 10 ఏళ్ళు కూడా కాదు యాక్చువల్లీ. 7 years. 7 ఇయర్స్. సో ఎలా ఫీల్ అవుతారు ఇవన్నీ వచ్చినప్పుడు? ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ ఇష్యూస్ బయటకొచ్చాయి. బహుశా తెలుగు ఇండస్ట్రీ ఇష్యూస్ కొన్నేళ్ల క్రితం వచ్చాయి. అన్ని చోట్ల ఉండొచ్చని చెప్పి ఇప్పుడు కమిషన్స్, కమిటీస్ వేసి ప్రోబ్ చేయడాలు. హౌ డు యూ ఫీల్ విశ్వ గారు కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ డిఫరెంట్ సెట్టింగ్? యూఎస్‌లో ఒక కంఫర్టబుల్ కాంట్రవర్సీ ఫ్రీ సరౌండింగ్స్ నుంచి ఇక్కడ ఇండస్ట్రీలో వచ్చి పడ్డాం. బేసిక్గా ఇట్స్ ఎ చాయిస్ ఆఫ్ మీ టు కమ్ ఇన్, అంటే ఇట్స్ నాట్ ఎ నీడ్ ఆఫ్ సర్వైవల్. అవును, నాకు అది I still clear. run my tech business, it does అంతే. well. అవును. I still have a lot of ambitious plans on doing things outside my regular tech services కాకుండా, అంటే ఇండియాలో ఐఎమ్ నాట్ హియర్ ఓన్లీ ఫర్ డూయింగ్ మూవీస్. అంతే. యు హావ్ యువర్ టెక్ కంపెనీ. ఐఎమ్ హియర్ టు ఎక్స్పాండ్ డూయింగ్ ఎ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ మై టెక్ సైడ్ ఆఫ్ ద బిజినెస్. అంటే నేను మొబిలిటీ వ్యాలీ అన్న కాన్సెప్ట్ బిల్డ్ చేసి ఐఎమ్ వర్కింగ్, అండ్ విత్ ఇన్ 1 or 2 years ఐల్ బ్రింగ్ ఇట్ టు రియాలిటీ. సో నేను ఇండియాకి రావడం సినిమాలు తీయడానికి కాదు. కాదు. అవును. సో ఐ హ్యావ్ ఎ వెరీ క్లియర్ గ్రోత్ ప్లాన్ ఫర్, అంటే మీ అవర్ గ్రూప్ యాజ్ ఎ హోల్. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ బిజినెస్ డివిజన్ ఆఫ్ ద గ్రూప్. ఒరిజినల్గా ప్యాషన్ అనుకున్న దీనిలో 1 or 2 మూవీస్ అనుకునే దీనిలో వచ్చినాను. బట్ నౌ ఐ హ్యావ్ ఎ వెరీ క్లియర్ మోడల్ ఫర్ బిల్డింగ్ ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్. ఫ్యూ మూవీస్ కెనాట్ బ్రింగ్ ఇట్ డౌన్ అనమాట. అంటే what we are investing will take us, we just had 1 or 2 hits to get back. Those we will achieve in 25. So మీరు చెప్తున్న కాంట్రవర్సీస్ అది డై డౌన్ అంటారా? నో, డై డౌన్ కాదు. దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేటివ్ డిస్కషన్స్ అరౌండ్ అనమాట. అంతే అంటారు. ఎవడో మెసేజ్ పెడుతుంటారు, దిస్ ఇస్ అ గేమ్ టు కన్వర్ట్ బ్లాక్ టు వైట్. అన్ఫార్చునేట్గా నా దగ్గర బ్లాక్ లేదా, ఆల్ ఐ అర్న్ ఈజ్ వైట్. అవును, అవును. ఇక్కడికి వస్తే ఇక్కడ క్యాష్ నీడ్ వస్తుంది ఏదైనా ప్రాపర్టీ కొంటే, అందుకే నేను ఎక్కువ ప్రాపర్టీస్ కొన్నాను. బికాస్ వాట్ ఐ హావ్ ఇస్ అ వైట్ మనీ. అంతే అంతే తప్ప ఐ కెనాట్ గివ్ ఎ బ్లాక్ అన్నమాట. సో దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే మైండ్ సెట్ డిఫరెన్స్. అంటే somebody may think it's a black to white, and there's no way I can convert. I don't have income of black. నేను సినిమాలో ఆన్ చేయట్లేదు. నా అర్నింగ్స్ అన్ని ఓవర్సీస్ లో ఆన్ చేసి వచ్చిన డబ్బులు. సో మీ ఆర్టిస్ట్ల కానీ యు విల్ హావ్ టు ఆబ్వియస్లీ గివ్ ఇన్ వైట్. అదే ఇప్పుడు మై సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ మై సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వైట్. కరెక్ట్. ఇక్కడ లాస్ వస్తే మై వైట్ మనీ గెట్స్ లాస్ట్ అనమాట. నేనేదో నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి కొన్ని 100 కోట్లు క్యాష్ వచ్చి దాన్ని కన్వర్ట్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇన్ ఇండియా. అంటే ఐ డోంట్ సెల్ ఏ సింగిల్ సెంట్ ఆఫ్ ల్యాండ్. కరెక్ట్. neither in US or nor in India. And whatever I invested అనమాట. But I don't do a trading. So 100% of my income is from my other businesses abroad. In films, I do investment into films. నా డబ్బులు పోతే నా వైట్ మనీ గెట్స్ లాస్ట్. అంతే తప్ప ఇంకా వేరే యాంగిల్స్ లేవంటున్నారు. బట్ సార్ ఇండస్ట్రీలోనే యాక్చువల్లీ ఈ ప్రాక్టీస్ కొంచెం తక్కువే కదా. అంటే బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ హీరోస్ ఆర్ పెయిడ్ ఇన్ క్రోర్స్, కోట్లు. అది ఎంతవరకు ఎలాగా అన్నది ఈ లావాదేవీల విషయంలో, ఈ ప్లానింగ్ విషయంలో మీరు ఒక కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారనుకోవచ్చా, లేక దేర్ ఆర్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో హూ ఫాలో దిస్ టు ద టీమ్? Everywhere wherever it's possible we'll try to streamline. We are one of the first to say cashier will not carry cash. We pay only digital. అన్ని డిజిటల్. సో వీలైనంత వరకు గ్రూప్గా యూనియన్స్లో ఈ 10 పీపుల్కి ఈ పర్సన్కి పే చేయి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అంటారు. అది కట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము, బట్ అవ్వట్లేదు. బట్ వీ వాంట్ టు పే టు ద బెనిఫిషియరీ డైరెక్ట్లీ, నాట్ త్రూ వన్ పర్సన్. కొన్ని కరప్ట్ ప్రాక్టీసెస్ నేను చాలా చోట్ల చెప్తున్నాను. అంటే ఇట్స్ బికమింగ్ ఎ ర్యాన్సమ్ అన్నప్పుడు వి పుట్టింగ్ అ ఫుట్ డౌన్ అండ్ సే ఐ కెన్ అఫోర్డ్ టు హోల్డ్ మేకింగ్ మూవీస్ ఫర్ ఎ వైల్. అవసరమైతే తప్ప మీరు ఎక్కడ కాంప్రమైజ్ కారు ఆన్ దిస్. 100% కాన్ అని చెప్పట్లేదు. we are trying to make the change. Right. Yeah. No, I understand. అంటే overnight I cannot change. అంటే కరెక్ట్. చిన్న స్థాయిలో ఓకే సార్. బట్ ఇక్కడ మనకి ఇమేజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ క్వశ్చన్ అని మై క్వశ్చన్ వాస్ దట్ మలయాళం ఇండస్ట్రీలో వచ్చిన స్కాండల్స్ కావచ్చు విత్ సమ్ ఆఫ్ ద టాప్ స్టార్స్, కాస్టింగ్ కావచ్చు అని అది ఇది. ఈ
కాంట్రవర్సీస్ నడుమ మీరు ఒక చాలా క్లీన్ ఇండస్ట్రీ, టెక్నాలజీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మీరు ఎలా ఫీల్ అవుతారు? హౌ కంఫర్టబుల్ డూ యూ ఫీల్? బికాస్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక వేలు పాయింట్ అవుట్ చేయడానికి దానికి ఆస్కారాలు ఉంటాయి. అంటే మీకు if there are group of human work together, there will be certain conflicts and clashes. Hmm. సో దాన్ని మనం వీ షుడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్. అంతే అంతే అంటారు. ఒకప్పుడు టెక్ బిజినెస్ లో కూడా అనేవాళ్ళు కాల్ సెంటర్ వర్క్ చేస్తుంటే ఇట్స్ ఫ్రీ కల్చర్ అని, ఐటీలో ఫ్రీ కల్చర్ అని అది కూడా ఉండదు. చాలా ఉన్నాయి. అదే అలా ఉంది, వాటిని ఆపలేం కదా మనము. మన correct. బిజినెస్ మనం చేసుకుంటాం. మన పని మనం చేసుకుంటూ పోవాలి. మీ సినిమాలు సో